Hey guys, welcome back to our channel Chaitanya Sagar Official. So finally we reached Pondicherry. సో మీరు ఆల్రెడీ చెన్నై వ్లాగ్ చూసారు కదా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి పాండిచ్చేరి అనమాట. సో మేము పాండిచ్చేరి ఈవినింగ్ లోపు చేరుకున్నాము. సో వీడియో తీయలేదు. సో ఫైనలీ వి రీచ్డ్ పాండిచ్చేరి. నమస్కారం పాండిచ్చేరి. సో తర్వాత మేము ఒక ఆటో తీసుకున్నాము. బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆటో తీసుకొని ఇంకా మేము బుక్ చేసుకున్న రూమ్కి వచ్చేసామన్నమాట. సో మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి సీస్కేప్ అనే హోటల్, లైక్ ఏటీఎం పైన ఉంటుంది. సో అది బుక్ చేసుకున్నాం. పర్లేదు, సెక్యూర్గా నీట్గా ఉంది. సో పక్కనే ఇక్కడ బైక్స్ రెంట్కి ఇస్తున్నారు అని చెప్పి చూసామన్నమాట. యాక్చువల్గా మేము ట్రిప్ ప్లాన్ చేసుకోక ముందుకే కొంచెం అన్నీ తెలుసుకొని వెళ్ళాము. బైక్ తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని వీడియోస్లో చూసాం మేము కూడా. సో పక్కనే కదా అని చెప్పి, మా హోటల్ పక్కనే కదా అని చెప్పి మేము ఒక స్కూటీ తీసుకున్నాం అనమాట. లైక్ 2 మెంబర్స్ డ్రైవ్ చేయొచ్చు అని చెప్పి, నాకు కూడా స్కూటీ తోలడం వచ్చు కదా. సో స్కూటీ తీసుకున్న తర్వాత అలా నైట్ మేము రైడ్కి వెళ్ళామన్నమాట. సో పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్గా ఆకలి అవుతుంది బాగా, డిన్నర్ చేయాలని చెప్పి ముంబై వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ చేసాము. సో దాల్ తడ్కా ఆమ్లెట్ తీసుకున్నాము. తీసుకొని ఇంకా మంచిగా తిన్నాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము మహాత్మా గాంధీ స్టాచ్యూ అండ్ ఓల్డ్ లైట్ హౌస్, నెహ్రూ స్ట్రీట్, ఎవ్రీథింగ్ మేము కవర్ చేసాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము మహాత్మా గాంధీ స్టాచ్యూ, ఇంకా ఓల్డ్ లైట్ హౌస్, ఇంకా రాక్ బీచ్ ఇవన్నీ కవర్ చేద్దామని స్టార్ట్ అయినామన్నమాట. సో కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి. సో మహాత్మా గాంధీ స్టాచ్యూ పక్కనే ఈ ఇండేస్ ఫ్రాంచైజెస్ అనే ఒక ఫేమస్ పర్సన్ స్టాచ్యూ ఉంటుంది అనమాట. సో ఆ వేలోనే భారతి పార్క్కి కూడా వెళ్ళామన్నమాట. బాగుండే అసలు స్టాచ్యూ అయితే. పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంది. తర్వాత మేము అరబిందో ఆశ్రమంకి వెళ్ళామన్నమాట. సో ఫోన్ అలో ఉండదు లోపల, మొత్తం లైబ్రరీ లాగా ఉంటుంది అన్నమాట. బుక్స్ అండ్ ఒక పర్సన్ గురించి ఉంటుంది మొత్తం. సో ఒక బుక్ తీసుకున్నాము. తర్వాత ఇదంతా ఫ్రెంచ్ కాలనీ, చాలా బాగుండే అసలు. సో ఫ్రెంచ్ కాలనీలో మేము ఒక కేఫ్కి వెళ్ళామన్నమాట. అసలు యాక్చువల్గా మాకు ఏం ఇంట్రెస్ట్ లేకుండే తినడానికి, ఏమన్నా తాగడానికి. సో ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి అని వెళ్తే, యాక్చువల్గా అది ఇల్లు అనమాట. అప్పట్లో ఫ్రెంచ్లో ఎలా ఉంటాయి ఇల్లులు, సేమ్ అలానే. సో దాన్ని కేఫ్ లాగా చేసేసినారనమాట. సో గాయస్, ఇప్పుడే మేము రూమ్కి వచ్చాము. సో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి, సో మేము తర్వాత లంచ్ చేసామన్నమాట. లంచ్కి చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ అండ్ ఫిష్ ఫ్రై తీసుకున్నాం. లంచ్ అయిపోయినాక మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. ఒక పర్సన్ మాకు ఇంటిమేట్ చేశారు, ఇలా బాగుంటుంది రండి అని చెప్పి, లైక్ ప్రమోషన్స్ లాగా చేసిండు. మేము ఫస్ట్ నమ్మలేదు. తర్వాత మేము అన్నీ తెలుసుకున్న తర్వాత
ట్రస్ట్ చేసి బోటింగ్ కని వచ్చాము. చాలా బాగుండే అసలు ఎక్స్పీరియన్స్ అయితే బోటింగ్ది. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే మేము పాండిచ్చేరిలో డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట లైట్గా. మా బ్యాడ్ లక్ అని చెప్పాలి. అయినా తగ్గేదేలే అని చెప్పి వర్షం పడినా రెయిన్ కోట్స్ కొనుక్కొని మరి ట్రిప్స్ ఎంజాయ్ చేసామన్నమాట. అది కదా కాన్ఫిడెన్స్ అంటే. సో మేమైతే ఎక్కడ టైంపాస్ చేయలేదు, ప్రతి ఒక్క మెమొరీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న షిప్స్ వచ్చేసి చెన్నైలో ఏమన్నా గూడ్స్ పంపించాలన్నా ఇక్కడ పాండిచ్చేరిలో నుంచే ఈ మెయిన్ పెద్ద పెద్ద షిప్స్ వెళ్తాయంట. సో అక్కడ బోట్ అతను ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకు. ఇలాంటి వాటికి భయపడనురా. చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. భయపడతలేవు అసలు? నిన్న నాకు నీకు భయం. ఇప్పుడు ఆ కిందికి నూపుతా నేను. ఇక मस्त शेड्स नाही रा नीला अप्पा कमला सर వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేనంటావే నగిర 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 బిగువ చాలే నగిర 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 బిగువ చాలే నగిర. సో మేము షిప్స్ కవర్ చేసాము, తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ చేసాం. మెయిన్ ప్లేస్ ఏంటి అని అంటే అరక్కమేడు అనమాట. ఇక్కడ PS1 షూటింగ్ జరిగింది అని ఇక్కడ బోటింగ్ డ్రైవర్స్ అందరు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఫేమస్ షూటింగ్ జరిగింది ఇక్కడ అని అన్నారు. నిజంగానే మేము గూగుల్లో కొట్టి చూస్తే ఈ ప్లేస్ నిజంగా వాళ్ళు షూటింగ్ చేసి ఉన్నది అని చెప్పారు. లిటరల్లీ వీఆర్ షాక్డ్. అసలు మాకు ఈ ప్లేస్ ఏంటో తెలియదు, చూడంగానే షాక్ అయినాం. బాగుంది. అప్పటి కాలంలో ఎలా కట్టారు చూడండి కోట. చూడండి అప్పటి కాలంలో ఎలా కట్టుకున్నారో రాజులు. ఎంత చక్కగా ఉందంటే ప్రతి ఒక్క ఇటుకని పేర్చి ఇలా కోటలాగా బిల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎంత బాగుందంటే నిజంగా కట్టి కొంచెం పక్కకు పెట్టినారు. మేబీ తెలియదు, అప్పటి కాలంలో పెద్ద కోటనే ఉండొచ్చు కానీ హాఫ్ కూలిపోయింది అనుకుంటా. బట్ ఇక్కడ PS1 మూవీ షూటింగ్ జరిగిందని లొకేషన్ మేము గూగుల్లో చూసేసరికి షాక్ అయినాం. అసలు చాలా బాగుంది. అక్కడ ముందల మెయిన్ 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం పెద్ద ఎంట్రన్స్ లాగా ఉంది చూడండి, ఎంత మహల్స్ లాగా అప్పటి కాలంలో. నిజంగా అక్కడ బావి కూడా ఉందన్నమాట నీళ్ళు తోడుకోవడానికి.
నిజంగా అప్పటి కాలంలో నివసించినారేమో చెప్పలేం కదా మనం. Hey guys, welcome back to our channel Chaitanya Sagar Official. So we are in Pondicherry. So I don't know what this place called. Arkamed anta. ఇక్కడ ఏదో PS201 సినిమా షూటింగ్ చేశారంట. అది మనకి తెలియదు పెద్దగా. ఈ షాట్ ఎక్కడ వచ్చిందో బాబు. చాలా బాగుంది గాయ్స్ లిటరల్లీ. బట్ వర్షం పడుతుంది పాండీలో. ఈ రెండు మినార్లు ఉన్నాయి వెనక. ఇది రోడ్ వేశారు. సో బోట్ ఈస్ వెయిటింగ్ ఫర్ us. సో అర్కమేడ్ అయిపోయినాక ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఉంటుంది. మా ఫేస్లో చూస్తూనే అర్థమైపోతుంది మీకు ఎక్సైటింగ్. బోట్ అతను మాత్రం ఎన్ని స్టంట్లు చేసిందంటే నేను కొంచెం వీడియో తీయలేకపోయాను, కానీ రాక్ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళారనమాట. మొత్తం అలలే, అంత అలలు మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళిండు. గుండా చేతిలో పట్టుకున్నంత పని అయింది మాకు. అన్ని స్టంట్లు చేసిండు, కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది గాయస్. ఏదన్నా మనం ఎగ్జైటింగ్గా ఉంటేనే కదా లైఫ్లో అంత కిక్ ఉంటుంది. మరీ అంత ఎగ్జైటింగ్ అవసరం లేదు, బట్ కొంచెం పర్లేదు, సేఫ్గానే తీసుకొచ్చిండు. That's end of boating. That's end of boating guys. Cool and interesting. ఏంటి అనేది మాకే తెలియదు. సో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ నాకే తెలియదు. ఇట్లా అన్నా నేను గాయస్ అసలు లిటరల్లీ మీరు కంపల్సరీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి బోటింగ్ రండి. క్రేజీ ఉంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ట్రస్ట్ మీ గాయస్. అలలో మధ్యలో నుంచి బోటింగ్ తీసుకెళ్ళండి గాయస్. బోట్ అతను వేరే లెవెల్. అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గాయస్. సో లైట్ హౌస్ చూద్దాం. లైట్ హౌస్ ని చూపిస్తాను మీకు, చూడండి. న్యూ లైట్ హౌస్. మార్నింగ్ మీకు ఓల్డ్ లైట్ హౌస్ చూపించాను కదా, సో ఇది న్యూ లైట్ హౌస్. సో బోటింగ్ దారిలోనే ఇది మెరీనా బీచ్ అంట. అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది చూడండి, అది న్యూ లైట్ హౌస్. అనదర్ టైప్ ఆఫ్ హిస్టారికల్ ప్లేస్ ఈస్ బెసిలికా చర్చ్ అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫేమస్ చర్చ్ పాండిచ్చేరిలో. వెల్కమ్ బ్యాక్. Hi guys, welcome back to our channel. Welcome back. So guys, Day 3. day 2 of traveling in Pondicherry. సో నిన్న మొత్తం చాలా అలసిపోయినాం, ఇప్పుడే లేట్గా లేచినాం అనమాట. సో వెదర్ చాలా ప్లీజెంట్ గా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. స్టిల్ ఇట్స్ గుడ్ క్లైమేట్. విల్ సీ హౌ ఇట్ వర్క్స్ టుడే. So we are going to some other places in Pondicherry. Day 2. Let's go. Bye bye. Bye guys. సో యాక్చువల్గా డే 1 నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాం. టెంపుల్తోని వినాయకుని దర్శించుకొని మన ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు సిచ్యువేషన్స్ వల్ల. సో డే 2 రోజు ఫస్ట్ వినాయకుని టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. వినాయగర్ టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి లోపల నేను వీడియో రికార్డ్ చేయలేదు, దర్శించుకొని వచ్చేసాం. చాలా పీస్ఫుల్ ఉండే అసలు. ఓం విఘ్నేశ్వరాయ నమః అని చెప్పి శ్లోకం కంటిన్యూస్గా చదువుకున్నాను. సో వినాయగర్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత టిఫిన్ చేసేసి మేము అరవెల్లికి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఉండే హోటల్ ప్లేస్ నుండి ఒక 1/2 hour ఉంది అరవెల్లి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో మేము ఇంకా స్కూటీ రెంట్కి ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఇద్దరు డ్రైవ్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ మధ్యలో కనిపిస్తుంది చూడండి గ్లోబ్ లాగా. సో అంత వింత వింతగా ఉంది గాయస్ అసలు.
చాలా హిస్టారికల్గా ఉంది. అసలు అవన్నీ తెలుసుకోవాలంటే మామూలు విషయం కాదు. కానీ ఎలా బిల్డ్ చేశారు చూడండి. సో ఆరోవెల్లిలో లైట్గా వర్షం పడుతుండే అప్పుడు మేము అక్కడికి వెళ్ళినాక మళ్ళీ బ్యాక్ ఆరోవిల్లికి వెళ్ళేటప్పుడు నడుచుకునే వెళ్ళాలి, కానీ వచ్చేటప్పుడు బస్ ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మా హస్బెండ్ ఫారినర్తో మాట్లాడుతుండు తెగ. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గరుడా పార్క్ వెళ్ళాం మేము. ఫస్ట్ మా హస్బెండ్ వద్దన్నారు, కానీ తర్వాత మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేశారు బయటకు వచ్చేసరికి. నేనైతే చాలా భయపడ్డాను కానీ చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా గుండెలో నీకోగది ఆకాశమే దాచేనది. ఏం కాదు, ఒక 1 minute. గివ్ ఫుడ్. ఏం కాదు, బాగుంటుంది. కాసేపు చేతిలో పెట్టే. గివ్ ఫుడ్. గివ్ ఫుడ్. గివ్ ఇట్. నో వన్. ఒకవేళ ఎవరైనా పాండిచ్చేరి ప్లాన్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవ్వకండి. గరుడా పార్క్ కంపల్సరీ విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. నేనైతే భయపడ్డాను కానీ మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేశారు. సో తర్వాత వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా రెయిన్ కోట్ వేసుకుంటూ మేనేజ్ చేసుకున్నాం. తర్వాత లంచ్ చేసామన్నమాట. స్నాక్స్ తినే టైంలో లంచ్ చేసాం. మస్తు ఆకలైంది. తర్వాత క్రాఫ్ట్ బజార్కి వెళ్ళామన్నమాట షాపింగ్కి. అసలు షాపింగ్ చేసే ఓపిక కూడా లేకుండే, ఏదో చిన్న బేసిక్ మినిమం షాపింగ్ చేసా అంతే. లాస్ట్ డే ఇన్ పాండిచ్చేరి. సో మేము 1 PM స్టార్ట్ అవుతున్నాం. సో బ్యాక్ టు హైదరాబాద్. సో ఇప్పుడు ఏ ప్లేసెస్ చూద్దామో చూపిస్తాం. బాయ్ గైస్. సో మేము ఏమేమి మిస్ అయ్యామో అవి కవర్ చేసుకుంటున్నాం. సో ఫ్రెంచ్ కాలనీకి సపరేట్గా తీసుకున్నాం. మేము ఒక డే తీసుకుందామని చెప్పి హాఫ్ డే మొత్తం ఫ్రెంచ్ కాలనీకి తీసుకున్నాము. తర్వాత చర్చ్ విజిట్ చేసాము. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హిస్టారికల్ ప్లేస్ అని చెప్పి మేము విన్నాం. ఏమేమి మిస్ అయ్యామో అవన్నీ కవర్ చేసామన్నమాట. Hey guys, welcome
back to our YouTube channel Chaitanya Sagar Official, and it's our final day in Pondicherry. So it's time to say bye to Pondicherry, and so we love Pondi, we love the climate in Pondi. So we hope views and beautiful memories of Pondicherry. yeah, Definitely everyone should visit and make lots of memories. Pondi is so good after rain. Okay, so we are very lucky and glad after raining we came here. It's so good and so clean also. So no tan, no nothing. It's fine. Yeah, we enjoy it, and bye bye guys. See you next destination. Bye guys. It's time to leave. Thank you so much Pondi for making many beautiful memories. Yeah. So see you again. Please do like, share and subscribe to our channel Chaitanya Sagar Official. Bye guys. సో ఇలా అయిపోయిందనమాట ట్రిప్ సక్సెస్ఫుల్గా. చాలా ఎంజాయ్ చేసాం, చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం. సో తర్వాత మేము డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ట్రైన్లో. సో పాండిచ్చేరి టు కాచిగూడ.